తెలంగాణలో భిన్న వాతావరణం కనిపిస్తూ ఉంది. ఉదయం పూట వేడిమి తీవ్రత ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, రాత్రిపూట అక్కడక్కడ చెదురుముదురు వర్షాలైతే పడుతూ ఉన్నాయి. అయితే రానున్న 5 రోజుల పాటు తెలంగాణలో ఏ విధంగా ఉండే పరిస్థితులు ఉండే అవకాశం ఉందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, రానున్న 5 రోజుల పాటు తెలంగాణలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? నిన్నటి వరకు అంటే ఇవాళ కూడా ఎక్కువగా వేడి తీవ్రత కనిపిస్తున్న పరిస్థితి. మనకి నిన్న రాత్రికి ఈ మాన్సూన్ యొక్క పురోగతిలో మనకి మార్పులు వచ్చి ఈరోజు ఉదయానికి మనకి నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోని ఇంచుమించుగా అన్ని జిల్లాలు ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోకి వ్యాప్తి చెందడం జరిగింది. గత 2 వారాలుగా ఇంచుమించుగా మాన్సూన్ గాలుల్లో పురోగతి లేదు. మనకి దక్షిణ తెలంగాణలోని హైదరాబాదుకి కొంచెం ఎగువగా అక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంచుమించుగా స్తబ్దుగా అక్కడే ఉండిపోయి ముందుకు సాగకుండా ఉండిపోయాయి. సో అయితే నిన్నటి నుంచి వీటిల్లో చురుకుదనం వచ్చి మనకి ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాలు కూడా కవర్ చేస్తూ రాష్ట్రంలోని ఇంచుమించు చాలా జిల్లాలు ఈరోజు ఉదయానికి మనకి నైరుతి ఋతుపవనాలు కవర్ చేయడం జరిగింది. దీనికి తోడు ద్రోణి ఒకటి మనకి తెలంగాణ ప్రాంతం నుంచి ఇటు గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం వరకు ద్రోణి కూడా ఉంది. ఈ రెండిటి వల్ల మనకి ఈ రాగల 5-6 రోజులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా విస్తృతంగా వర్షాలు, చాలా చోట్ల మోడరేట్ రైన్, కొన్ని చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్‌లో ఏ విధంగా ఉండే పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? హైదరాబాద్లో మనకి మొన్న కొన్ని ప్రాంతాల్లో 2-4 సెంటీమీటర్ల వరకు మొన్న సాయంత్రము రాత్రి వేళల్లో వర్షం పడటం వల్ల నిన్న మనకి టెంపరేచర్లు చాలా తగ్గిపోయి నిన్న మనకి అత్యధిక టెంపరేచర్ 32 డిగ్రీలే వచ్చింది. అయితే ఈరోజు ఉదయం నుంచి మళ్ళీ టెంపరేచర్ పెరుగుతూ ఈరోజు 34-35 వరకు టెంపరేచర్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈరోజు సాయంత్రం నుంచి మనకి హైదరాబాద్లో కూడా వాతావరణ పరిస్థితులు మారి ఈరోజు రాత్రి సమయంలో కొన్ని చోట్ల ఇంటెన్స్ స్పెల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓవరాల్గా సిటీ మొత్తంలో కూడా ఈరోజు రాగల 5 రోజులు కూడా వర్షాలు పడే సూచన అయితే ఉంది. సో, భారీ వర్షాలు ఎక్కడెక్కడ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది సార్? భారీ వర్షాలు ముఖ్యంగా మనం ఈరోజు చూస్తే ఉత్తర తెలంగాణలోని ఇటు నిజామాబాదు, జగిత్యాల, రాజన్న, ఈ పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఇటు మహబూబాబాదు, అలాగే దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు ప్రాంతంలో భారీ వర్ష సూచన ఉంది. అంటే 7-12 సెంటీమీటర్ల లోపు ఈ ప్రాంతంలో వర్షం పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా చాలా వరకు మోడరేట్ రెయిన్, అంటే 3-5-6 సెంటీమీటర్ల వరకు మోడరేట్ రెయిన్ చాలా జిల్లాల్లో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. మన సిటీ ప్రాంతంలో కూడా ఈరోజు రాత్రి కొన్ని చోట్ల ఇంటెన్స్ స్పెల్స్ పడి 5-6 సెంటీమీటర్ల పైగానే మనకి కూడా రెయిన్ఫాల్ పడుతుందని భావిస్తున్నాం. సో, నెక్స్ట్ 5 డేస్‌కి చూస్తున్నాం. ఆ తర్వాత సిట్యుయేషన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే మళ్ళీ గ్యాప్, మళ్ళీ వేడి తీవ్రత పెరిగే అవకాశం ఉందా? ఇది గమనించవలసి ఉంది. ఎందుకంటే ఈ ఎల్‌నినో సమయములో ఏంటంటే ప్రిడిక్టబిలిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. మనము అనుకున్నట్టుగా ఫోర్‌కాస్ట్ కూడా ముందుకి సాగడం కష్టంగా ఉంటుంది. మనం చూసాము మాన్సూన్ గాలులు తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత 2 వారాల పాటు స్ట్రక్ అవ్వడం. నార్మల్గా మనకి తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత 2-4 రోజుల్లో మొత్తం 33 జిల్లాలు కవర్ చేయడం జరుగుతుంది. ఈసారి 2 వారాలు ఒకే ప్రాంతంలో స్ట్రక్ అయిపోయి ఉండడం చూసాము. సో ఇప్పుడు మనం దాటి ముందుకెళ్ళిన తర్వాత ఇది ఈ సమయానికి 22వ తారీఖు నాటికి నార్మల్గా మాన్సూన్ గాలులు మధ్యప్రదేశ్లోని సగ ప్రాంతం వరకు వ్యాపించవలసి ఉంది. అయితే ఇంకా తెలంగాణలో కూడా ఈరోజు కూడా కొంత భాగం ఇంకా కవర్ అవ్వాల్సి ఉంది. సో ఈ 5-6 రోజుల తర్వాత మళ్ళీ గమనం ఎలా ఉంటుంది, దీని మీద ఇతర ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అన్నది మనం తదుపరి గమనించాల్సి ఉంది. సో, పూర్తిగా అంటే ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే కనిపిస్తుందో అంటే ఇప్పుడు క్యుములోనింబస్ మేఘాల కారణంగా వర్షాలు పడతాయి, లేకపోతే ఇతర సినాప్టిక్ కండిషన్స్ వల్ల పడే అవకాశం ఉందా? మనకి ఈ తేమగాలులు ప్రవేశించి మాన్సూన్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ ఇంకా టెంపరేచర్లు అయితే చాలా చోట్ల ఎక్కువగా ఉన్నాయి. చాలా టెంపరేచర్ ఎక్కువగా ఉన్న చోట తేమగాలి ప్రవేశిస్తే క్యూములోనింబస్ మేఘాలే ముందు ఏర్పడతాయి. సో ఈరోజు రేపు మనకి చాలా చోట్ల ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఈ క్యూములోనింబస్ మేఘాల తాకిడే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈ హీట్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఈ క్యుములోనింబస్ మేఘాల తీవ్రత కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉందన్న ఒక 4 జిల్లాలకి ఈరోజు ఈ క్యుములోనింబస్ మేఘాలు అలాగే లైట్నింగ్, థండర్ యొక్క తీవ్రత దృష్ట్యా మనం ఆరెంజ్ అలర్ట్ కూడా పెట్టడం జరిగింది. సో, ఇవాళ హీట్ వేవ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు. అంటే ఈ హీట్ ఈ రోజుకే లాస్టా, లేకపోతే రేపటి నుంచి సిచ్యువేషన్స్ మారే అవకాశం ఉందా? మనకి ఈరోజు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కూడా విస్తృతంగా రెయిన్స్ పడతాయని భావించడం జరుగుతుంది. అయితే ఈ రోజు పడే రెయిన్స్ మనకి హీట్ బిల్డప్ అయిన తర్వాత మధ్యాహ్నం సాయంత్రం సమయంలో స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ రోజు కూడా కొన్ని చోట్ల 40 డిగ్రీలు దాటి టెంపరేచర్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఈ రోజుకి హీట్ వేవ్ పెట్టడం జరిగింది. అయితే ఈ రోజు సాయంత్రము రాత్రి ఈ ప్రాంతం అంతా వర్షం పడినట్టయితే రేపు
3-4 డిగ్రీల టెంపరేచర్లు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల రేపటి నుంచి మనము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా హీట్ వేవ్ వార్నింగ్ ఇవ్వలేదు. సో చూస్తున్నాం కదా, రానున్న 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. పూర్తిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఇవాళ రేపు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 5 రోజుల తర్వాత నైరుతి ఋతుపవనాల గమనాన్ని బట్టి తర్వాత రోజులు ఏ విధంగా వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది తెలిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు.